జీవనము నాది పరమాత్మతోనే అనుబంధము శివబాబా మధుర స్మృతిలోనే ఆనందమయము ఈ జన్మము సరిగ పమగరి సనిసా పద సరి గరిస యోగి జీవనము నాది మనసేమో బాబా వైపు బుద్ధిలోన జ్ఞానపు జ్యోతి ప్రతి కర్మయోగయుక్తము నేనొక తిరిగే దైవాలయము పపదని దా పమగా మా పదద సరిగరి సనిదప యోగి జీవనము నాది పరమాత్మతోనే అనుబంధము నయనాలలోన శాంతము మాటలలోన మౌనము నడకలోన దైవత్వమునే జగతికి ఒక వరదానము వికారాలన్నీ దూరమై నిర్వికారిగానే నైతిని బాబా ప్రేమ కవచములో నిర్భయుడనై నిలిచి తిని గగమ పామ పద నిస సనిద పమ గరిస సరి గమ పద పమ గరి గరిస యోగి జీవనము నాది పరమాత్మతోనే అనుబంధము సేవయేనా శ్వాసగా బాబా స్మృతేనా ధ్యాసగా విశ్వశాంతి నా లక్ష్యమై ఫరిష్టనై నేను ఎగిరేదను సంగమయుగపు కర్తవ్యమును సంపూర్ణముగానే చేసెదను బాబాకు సమానమై నేను సత్యయుగాన్ని స్థాపించెదను సరిదని దాని పమ పాపద సరిగ మా గరిస రి గరిస యోగి జీవనము యోగి జీవనము నాది పరమాత్మతోనే అనుబంధము శివబాబా మధుర స్మృతిలోనే ఆనందమయము ఈ జన్మము ఓం శాంతి. మురళీ డేట్ 27/12/2025. మధురమైన పిల్లలు, మీ దుఃఖపు రోజులు ఇప్పుడు సమాప్తమయ్యాయి. మీరిప్పుడు అప్రాప్తి అనే వస్తువే లేని ప్రపంచంలోకి వెళ్తూ ఉన్నారు. ప్రశ్న: ఏ 2 శబ్దాల రహస్యము మీ బుద్ధిలో ఉంటే పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం కలుగుతుంది? కిందకి దిగే కళ, ఉన్నతమయ్యే కళ, ఈ రహస్యం మీ బుద్ధిలో ఉంది. అర్ధకల్పం మనం దిగుతూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కే సమయమని మీకు తెలుసు. నరుని నుండి నారాయణుడిగా తయారు చేయు. సత్యమైన జ్ఞానం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. మనకిప్పుడు కలియుగం సమాప్తమైపోయింది. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కాబట్టి దీనిపై బేహద్దు వైరాగ్యం ఉండాలి. పాట: ధైర్యం వహించు ఓ మానవ. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. ఆత్మీక తండ్రి కూర్చొని
అర్థం చేయిస్తూ ఉన్నారు. కల్పకల్పము తండ్రి వచ్చి ఆత్మీక పిల్లలను చదివించే పురుషోత్తమ సంగమయుగం ఇదొక్కటే. రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి ఆత్మీక పిల్లలకి చెప్తూ ఉన్నారు. మనసా అంటే ఓ ఆత్మ, ఓపిక పట్టు, ధైర్యం వహించు. ఇలా వారు ఆత్మలతోనే మాట్లాడతారు. ఈ శరీరానికి యజమాని ఆత్మ. ఆత్మ అంటుంది, నేను అవినాశి ఆత్మను, ఇది నాశనమయ్యే నా శరీరము. ఆత్మీక తండ్రి అంటూ ఉన్నారు, నేను ఒక్కసారి మాత్రమే కల్పం యొక్క సంగమయుగంలో వచ్చి పిల్లలైన మీకు ధైర్యం ఇస్తాను. ఇప్పుడు మీకు సుఖం ఇచ్చే రోజులు వస్తాయి. ఇప్పుడు మీరు దుఃఖధామంలో, నరకంలో ఉన్నారు. కేవలం మీరు మాత్రమే కాదు, ప్రపంచమంతా రౌరవ నరకంలోనే ఉంది. నా పిల్లలుగా అయిన మీరు రౌరవ నరకం నుండి బయటపడి స్వర్గంలోకి వెళ్తూ ఉన్నారు. సత్య, త్రేత, ద్వాపర యుగాలు గడిచిపోయాయి. మీకు కలియుగం కూడా గడిచిపోయింది. మీకు ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ సమయంలో మీరు తమో ప్రధాన్ నుండి సతో ప్రధాన్గా అవుతారు. ఆత్మ సతో ప్రధానమైనప్పుడు ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది. సతో ప్రధాన ఆత్మకు సత్యయుగంలో కొత్త శరీరం కావాలి. అక్కడ అన్నీ కొత్తవిగా ఉంటాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు ఇప్పుడు దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్ళాలి. దానికోసమే పురుషార్థం చేయాలి. సుఖధామంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యేందుకే మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇది నరుణ్ నుండి నారాయణుడిగా తయారయ్యే సత్యమైన జ్ఞానము. భక్తి మార్గంలో ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ కథ వింటూ వచ్చారు. కానీ అది భక్తి మార్గము, అది సత్యమైన మార్గం కాదు. సత్యమైనది జ్ఞాన మార్గము. మీరు మెట్లు దిగుతూ దిగుతూ అసత్య ఖండంలోకి వచ్చారు. ఇప్పుడు సత్యమైన తండ్రితో మనం ఈ జ్ఞానం పొంది 21 జన్మలు దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మనం దేవతలుగా ఉండేవాళ్ళము. మెట్లు దిగుతూ వచ్చాము. కిందకు దిగే కళ, ఉన్నతమయ్యే కళల రహస్యము మీ బుద్ధిలో ఉంది. ఓ బాబా, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. ఒక్క తండ్రి మాత్రమే పావనంగా చేయగలరు. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు సత్యయుగంలో మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. చాలా ధనవాన్గా, చాలా సుఖంగా ఉండేవారు. ఇప్పుడు ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. పాత ప్రపంచ వినాశనము అతి సమీపంగా ఉంది. కొత్త ప్రపంచంలో ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేది. దాన్ని అద్వైత రాజ్యమని అంటారు. ఇప్పుడు ఎన్నో ద్వైతాలు, అనేక భాషలు ఉన్నాయి. మనుషుల వృక్షము పెరిగే కొద్దీ భాషల వృక్షం కూడా పెరుగుతూ ఉంది. మళ్ళీ ఒకే భాష ఉంటుంది. ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతం అవుతుంది. గాయనం ఉంది కదా, మనుషుల బుద్ధిలో ఇది నిలవదు. తండ్రే వచ్చి దుఃఖమిచ్చి పురాతన ప్రపంచాన్ని పరివర్తన చేసి సుఖమిచ్చే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా దైవీ మత స్థాపన అని వ్రాయబడి కూడా ఉంది. ఇది రాజయోగ విద్య. గీతలో వ్రాయబడిన ఈ జ్ఞానము తండ్రి సన్ముఖంలో వచ్చి వినిపించారు. ఆ గీతను భక్తి మార్గం కొరకు
మనుషులు వ్రాశారు. దాని ద్వారా మీరు కిందకి దిగజారుతూ వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని ఉన్నతంగా చేసేందుకు తండ్రి చదివిస్తూ ఉన్నారు. భక్తిని కిందకు దిగే కళని మార్గమని అంటారు. జ్ఞానము ఉన్నతమయ్యే కళకు మార్గము. ఇది అర్థం చేయించేందుకు మీరు భయపడకండి. ఈ విషయాలను అర్థం చేసుకోనందున కొంతమంది వ్యతిరేకిస్తారు. శాస్త్రాలను చూసి వితండవాదం చేస్తారు. కానీ మీరు ఎవరితోనూ వాదించకండి. వేద శాస్త్రాలు, ఉపనిషత్తులు, గంగా స్నానం చేయడం, తీర్థస్థానాలకు వెళ్ళడం మొదలైనవన్నీ భక్తి కాండమని వారికి చెప్పండి. భారతదేశంలో రావణుడు కూడా ఉన్నాడు. అతని బొమ్మను తగలబెడతారు. ఎవరైనా శత్రువుల బొమ్మను కొంతకాలం కాలుస్తారు. కానీ రావణ బొమ్మ ప్రతి సంవత్సరం తగలబెడుతూనే ఉన్నారు. బాబా చెప్తారు, మీరు బంగారు యుగపు బుద్ధి నుండి ఇనుప యుగ బుద్ధి గలవాళ్ళగా అయిపోయారు. మీరు ఎంతో సంతోషంగా ఉండేవారు. తండ్రి సుఖధామాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. మళ్ళీ భక్తి మార్గము మొదలవుతూనే దుఃఖీ అవుతారు. మరలా సుఖదాతను స్మృతి చేస్తారు. అది కూడా నామ మాత్రమే. ఎందుకంటే వారెవరో తెలియదు. గీతలో పేరు మార్చేశారు. మొట్టమొదట వారికి అత్యంత ఉన్నతులైన భగవంతుడు ఒక్కరే. వారినొక్కరినే స్మృతి చెయ్యాలని అర్థం చేయించండి. ఒక్కరినే స్మృతి చేయడాన్ని అవ్యభిచారి స్మృతి, అవ్యభిచారి జ్ఞానము అని అంటారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కనుక భక్తి చేయరు. మీకు జ్ఞానం ఉంది. తండ్రి చదివించే చదువు ద్వారా మనం దేవతలుగా అవుతాము. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. బాబా అంటూ ఉన్నారు, మీరు చార్టు ఉంచండి. మాలో ఏమైనా ఆసురీ గుణాలు ఉన్నాయా మీకు తెలిసిపోతుంది. మొదటి అవగుణం దేహాభిమానము, తర్వాత కామ మహాశత్రువు. కామ వికారాన్ని జయిస్తే మీరు జగత్తుని జయిస్తారు. ఇదే మీ ఉద్దేశము. లక్ష్మీనారాయణల రాజ్యంలో అనేక ధర్మాలేవీ లేవు. సత్యయుగంలో దేవతల రాజ్యమే ఉంటుంది. మనుషులు కలియుగంలో ఉంటారు. దేవతలు కూడా మనుషులే, కానీ దైవీ గుణాలు కలిగి ఉంటారు. ఈ సమయంలో మనుషులంతా ఆసురీ గుణాలు కలవారు. సత్యయుగంలో కామ మహాశత్రువు ఉండదు. తండ్రి అంటూ ఉన్నారు, కామ మహాశత్రువుపై విజయం పొందండి. మీరు జగజ్జీత్గా అవుతారు. అక్కడ రావణుడు ఉండడు. ఇది కూడా మనుషులు అర్థం చేసుకోలేరు. బంగారు యుగం నుండి కిందకు దిగుతూ దిగుతూ తమో ప్రధానం బుద్ధి కలవారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. అందుకు ఒకే మందు లభిస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే జనం జన్మల పాపం భస్మమైపోతుంది. మీరు పాపాలను భస్మం చేసుకునేందుకు కూర్చొని ఉన్నారు. ఇకపై పాపము చేయరాదు, లేకుంటే అది 100 రెట్లుగా అవుతుంది. వికారాలకు వశమైతే 100 రెట్లు దండన లభిస్తుంది. అలాంటి వారు మళ్ళీ పైకి ఎక్కాలంటే చాలా కష్టము. మొదటి నంబరు శత్రువు కామము. 5 అంతస్తుల నుండి కింద పడితే ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి, చనిపోవచ్చు కూడా. పైనుండి కింద పడినందున
ముక్కలు ముక్కలైపోతారు. తండ్రితో చేసిన ప్రతిజ్ఞ ఉల్లంఘించి అపవిత్రమైతే ఆసురీ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మరణిస్తారు. వారిని బ్రాహ్మణులని కూడా అనరు, శూద్రులని అంటారు. తండ్రి ఎంతో సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మొదట ఈ నశ ఉండాలి. ఒకవేళ కృష్ణ భగవాను వాచ అయినను ఆయన్ని కూడా చదివించి తన సమానంగా చేస్తారు. కానీ కృష్ణుడు భగవంతుడు కాదు. అతను పునర్జన్మలలోకి వస్తారు. తండ్రి ఒక్కరే పునర్జన్మరహితుడు. రాధాకృష్ణులన్నా, లక్ష్మీనారాయణులన్నా, లేక విష్ణువు అన్నా ఒకటే. విష్ణువు 2 రూపాలే లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణుల బాల్యమే రాధాకృష్ణులు. బ్రహ్మను గురించిన రహస్యం కూడా అర్థం చేయించారు. బ్రహ్మ సరస్వతిలే లక్ష్మీనారాయణులు. ఇప్పుడు బదిలీ అవుతారు. వీరి చివరి పేరు బ్రహ్మ అని పెట్టారు. ఈ బ్రహ్మను చూడండి, ఇనుప యుగంలో నిల్చొని ఉన్నాడు. ఇతనే మళ్ళీ తపస్సు చేసి కృష్ణునిగా, నారాయణుగా అవుతారు. విష్ణువు అంటేనే ఇద్దరూ వస్తారు. సరస్వతి బ్రహ్మపుత్రిక. ఈ విషయాలు ఎవరూ అర్థం చేసుకోలేరు. బ్రహ్మకు 4 భుజాలు చూపిస్తారు. ఎందుకంటే ప్రవృత్తి మార్గానికి చెందినవారు కదా. నివృత్తి మార్గం వారు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. చాలామందిని విదేశాల నుండి మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తామని తీసుకువస్తారు. సన్యాసీలు రాజయోగాన్ని నేర్పించలేరు. ఈశ్వరుడు వచ్చారు. మీరిప్పుడు వారి పిల్లలుగా అయ్యి ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారిగా అయ్యారు. ఈశ్వరుడు మమ్మల్ని చదివించేందుకు వచ్చారు. మీకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. వారు నిరాకారులు. బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. వారిని మీరు బాబా బాబా అని అంటారు. బ్రహ్మ బాబా మధ్యలో కేవలం అర్థం చెప్పువాడు. అతడు భాగ్యశాలి రథము. అతని ద్వారా బాబా మిమ్మల్ని చదివిస్తారు. మీరు పతీత్ నుండి పావనంగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు తండ్రి చదివిస్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము, ఆసురీ సాంప్రదాయము, మళ్ళీ ఈశ్వరీయ సాంప్రదాయంగా అయ్యారు. దైవీ సాంప్రదాయంగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. పావనంగా అవుతూ ఉన్నారు. సన్యాసీలు ఇళ్ళు వాకిలి వదిలి పారిపోతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటూ పవిత్ర జీవనంలో ఉండాలి. మీరు అలా పారిపోరాదు. అలా పరిగెత్తి వెళ్ళిపోయేవాళ్ళు హద్దు సన్యాసీలు. ఈ వికారి ప్రపంచం పైన వైరాగ్యం కలగాలి. ఈ విషయాలన్నీ బాగా ధారణ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. అంతేకాకుండా పథ్యం కూడా పాటించాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. శ్రీకృష్ణుని గుణాలను గానం చేస్తారు కదా. తండ్రి అలా అవ్వరు, కానీ మిమ్మల్ని అలా తయారు చేస్తారు. అర్ధకల్పం తర్వాత కిందకు దిగుతూ తమో ప్రధానంగా అవుతారు. బాబా తమో ప్రధానం అవ్వరు, బ్రహ్మ అవుతారు. 84 జన్మలు ఇతను తీసుకుంటాడు. ఇతడు కూడా ఇప్పుడు సతో ప్రధానం అవ్వాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते,
నమస్తే. ధారణ: సంపూర్ణ పవిత్రంగా అవుతామని తండ్రితో చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించరాదు. చాలా హెచ్చరికతో పత్యం ఉండాలి. మాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా, సొంత చార్టును చూసుకోవాలి. ఈశ్వరీయ యూనివర్సిటీలో ఎప్పుడూ అబ్సెంట్ అవ్వరాదు. సుఖధామానికి యజమానులుగా అయ్యే ఈ చదువును ఒక్కరోజు కూడా మిస్ చేయరాదు. మురళి తప్పనిసరిగా ప్రతిరోజు వినాలి. వరదానము: ప్రతి సెకండు, ప్రతి సంకల్పము యొక్క మహత్వాన్ని తెలుసుకొని పుణ్యఖాతాను జమ చేసుకునేవారే పదమాపదం పతి భవ. పుణ్యాత్ములైన మీ సంకల్పంలో ఎంత విశేషమైన శక్తి ఉందంటే ఆ శక్తి ద్వారా అసంభవాన్ని సంభవం చేయగలుగుతారు. ఎలాగైతే ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఎడారిని కూడా సస్యశ్యామలంగా చేసేస్తారో, పర్వతాలపై పుష్పాలను పండిస్తారో, మీ యొక్క శ్రేష్ఠ సంకల్పాల ద్వారా నిరాశపరులను కూడా ఆశావాదులుగా చేయగలరు. ప్రతి సెకండు, ప్రతి సంకల్పం యొక్క విలువ తెలుసుకొని సంకల్పము మరియు సెకండును ఉపయోగించి పుణ్యఖాతాను జమ చేసుకోండి. మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్టమైనదంటే ఒక్క సంకల్పం కూడా పదమాపదం పతిగా చేసేస్తుంది. ప్రతి కర్మ అధికారి తనపు నిశ్చయం మరియు నషాతో చేస్తే శ్రమ సమాప్తమైపోతుంది. కర్మాతీత స్థితిని పొందేందుకు విశేషంగా స్వయంలో సర్దుకునే శక్తిని, ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయడం అవసరం. కర్మ బంధనంలో ఉన్న ఆత్మలు ఎక్కడ ఉంటారో అక్కడే కార్యం చేయగలరు. కర్మాతీత ఆత్మలు ఒకే సమయంలో నలువైపులా తమ సేవా పాత్రను అభినయించగలరు. ఎందుకంటే వాళ్ళు కర్మాతీతంగా ఉంటారు. వారి వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. సెకండ్లో ఎక్కడికి కావాలంటే అక్కడ చేరుకోగలరు. కనుక ఇప్పుడు ఈ అనుభూతిని పెంచండి. అచ్చా, ఓం శాంతి. మనం త్రాగే నీటికి శక్తిని నింపుదాం. ఓం శాంతి. నేను నా చేతిలో ఉన్న గ్లాసులోని నీటిని చూస్తున్నాను. ఈ నీరు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంది. ఇది కేవలం నీరు కాదు, ఇది ప్రకృతి మరియు పరమాత్ముడు నాకందించిన అమృతం. నేను ఈ జలాన్ని పరమాత్మ స్మృతిలో పవిత్రమైన భావనలతో స్వీకరిస్తున్నాను. ఈ చల్లని జలం నా గొంతు నుండి ప్రవహిస్తూ నా శరీరంలోని ప్రతి కణానికి చల్లదనాన్ని, శాంతిని అందిస్తోంది. అదేవిధంగా పరమాత్మ నుండి వచ్చే శాంతి కిరణాలు నా ఆత్మను స్పృశించి నాలోని కోపం, ఆందోళన వంటి అగ్నిని చల్లారుస్తున్నాయి. నేను శాంతి స్వరూప ఆత్మను. ఈ స్వచ్ఛమైన జలం నా శరీరంలోని మలినాలను శుభ్రం చేస్తున్నట్లుగా పరమాత్మ నుండి వచ్చే పవిత్రతా కిరణాలు నా ఆత్మపై ఉన్న జన్మజన్మల సంస్కారాల మాలిన్యాన్ని తొలగిస్తున్నాయి. నేనొక పవిత్రమైన, నిర్మలమైన ఆత్మను. ఈ జలం నా శరీరానికి ప్రాణశక్తినిస్తున్నట్లుగా సర్వశక్తివంతుడైన నా తండ్రి నుండి వచ్చే శక్తి కిరణాలు నా ఆత్మను బలహీనతల నుండి విడిపించి దివ్యమైన శక్తితో నింపుతున్నాయి. నేను శక్తి స్వరూప ఆత్మను. ఈ నీరు ఇప్పుడు నా శరీరంలో భాగమై దానిని ఆరోగ్యంగా, చైతన్యవంతంగా ఉంచుతోంది. అదేవిధంగా పరమాత్మ స్మృతి నా ఆత్మలో భాగమై నన్ను సదా శాంతంగా, పవిత్రంగా, శక్తివంతంగా ఉంచుతోంది. ఈ శరీరం ఒక పవిత్రమైన ఆలయం. నేను స్వీకరించిన ఈ జలం ఒక తీర్థం. నేను ప్రతి కార్యాన్ని
ఇంతే పవిత్రమైన భావనతో చేస్తాను. ఓం శాంతి.